ఎన్నికల నేపథ్యంలో మహిళా గళం విజయపథమై నడిచింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిలకు మద్దతుగా డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి అభ్యర్థులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరిలు ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ ముందుకు నడిచారు. పాదయాత్ర ముగిసిన తరువాత అక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరాన్ని వైకాపా ప్రజాప్రతినిధులు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్ కు నిలయంగా మార్చేశారని ఆరోపించారు. మహిళలపై అనేక దాడులు జరిగాయన్నారు. ఇటీవల ఒక డాక్టర్ ఫ్యామిలీపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నిర్మూలిస్తామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4,000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే ఎంపీ ప్రస్తుతం వైకాపా తరపున సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్ వ్యాపారులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మెయిన్ రోడ్డులో అవసరం లేకపోయినా వ్యాపారులను సంప్రదించకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, దానవాయిపేట, ప్రకాశం నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు తవ్వేసి నెలల తరబడి పనులు చేపట్టడం వల్ల వ్యాపారాలు లేక వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పార్టీ, వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. వారు మేనిఫెస్టో విడుదల చేయక ముందు, ఇంతకు ముందు మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో వారు ఏ మేరకు నెరవేర్చారు అని ప్రజలకి వారు సమాధానం చెప్పాలి. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు 95%, 99% మేము చేశామని చెప్తున్నారు. కానీ ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఇళ్ళు ఏవైతే వాగ్దానం చేశారో పేదలకి, ఇంతకు ముందు నిర్మాణం జరిగినటువంటి 3.5 లక్షల ఇళ్ళు కూడా సరిగ్గా పేదలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది సంపూర్ణంగా కేంద్ర సహకారంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది కనుక ఆయన చేసింది ఏమిటి. అదేవిధంగా వారు ఏమన్నారు, రైతు భరోసా కింద ఇంతకుముందు మేము 13,500 ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. కానీ ఆయన ఇస్తున్నాడా? లేదు. 6,000 కేంద్రం ఇస్తుంది కనుక ఇది కూడా పోయినసారి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు తప్పినట్టే. అదేవిధంగా వారు రైతులకి చెప్పారు ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తామని అన్నారు. ఎన్ని జిల్లాల్లో ఇవాళ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగింది? మాట తప్పినట్టా కాదా? అదేవిధంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని అన్నారు. మరి ఇవాళ అది కూడా మాట తప్పినట్టా కాదా? అదేవిధంగా రైతులకి ధర స్థిరీకరణ నిధి అని చెప్పారు. మరి ఇవాళ చూసినట్లయితే
ఏ మాత్రం కూడా రైతులకు అక్కడికి రానటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చినా కూడా సరి అయినటువంటి రీతిలో రైతులకి పరిష్కారం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం త్వరితగతిన చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే కూడా అక్కడ 33 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ అసలు రిపేర్ పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం ఉంది. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం తప్పినట్లా కాదా? అదేవిధంగా 15,000 అమ్మఒడి అన్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి తల్లుల బ్యాంకులు ఎంత వేస్తున్నారు? 13,000 మాత్రమే వేస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఇవన్నీ చూసినట్లయితే వారు ఒకదాని తర్వాత ఒకటి మేనిఫెస్టో ఇంతకుముందు మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వారు తప్పారు. కనుక ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను తెలియదు. కూటమి మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారండి. ఇది జనసేనతో కలిపి వారు చేసినటువంటి మేనిఫెస్టో. భారతీయ జనతా పార్టీ ఏదైతే జాతీయ స్థాయిలో మేము మేనిఫెస్టో విడుదల చేశామో అది దీంతో పొందుపరిచి మేము ముందుకు వెళ్తాం.